హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది వచ్చిందనమాట. అందులో భాగంగా ఒక డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, నో ఐడియా చెప్పండి అని అడుగుతున్నాను. సో కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నందుకు మీరిచ్చే నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఏంటంటే జస్ట్ ఒక లైక్ అనమాట. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకల్లా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ బ్రాంచ్ ఆర్ ఏ కాలేజ్ సీట్ రాలేదు. ఓకే, డన్. ఏం చేయాలి? సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా, అటెండ్ అవ్వలేదా? ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ అటెండ్ అయ్యి ఉంటే మీరు చేసిన మిస్టేక్స్ మీకే తెలుస్తాయి. ఇక చూడండి, మీకు వచ్చిన ర్యాంక్కి మీరు పెట్టుకున్న కాలేజ్కి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు కదా. అండ్ బ్రాంచ్ పరంగా అన్నీ కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఓకేనా, మీరు మీ ఫ్రెండ్స్ని లేదా మీకు తెలిసిన వాళ్ళని అడగండి. ఏదైనా కాలేజ్ వాళ్ళు వచ్చి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చి ఆ యొక్క కాలేజ్ వాళ్ళు రిపోర్ట్ చేయకపోవడం కానీ లేదా ఆ కాలేజ్ జాయిన్ అవ్వకపోవడం కానీ చేస్తారు. వన్స్ రిపోర్ట్ చేయకపోయినా, లేదంటే కాలేజ్ రిపోర్ట్ కానీ, లేదంటే వెబ్సైట్లో రిపోర్ట్ కానీ, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, లేదా కాలేజ్ జాయిన్ అవ్వకపోయినా, రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వకపోతే అది వేరే విషయం అనుకోండి. డైరెక్ట్ రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా సీట్ క్యాన్సిల్ అయిన డేటా మీకు కావాలి. సో కొన్ని కాలేజ్ సీట్ క్యాన్సిల్ అయినప్పుడు అలాంటి కాలేజ్ని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేయండి. సో దానికి మనం ఏం చేద్దామంటే, ఆ డేటా కోసం మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో యువర్స్ మహేష్ అని ఒక లింక్ ఇస్తా, లేదా టెలిగ్రామ్లో యువర్స్ మహేష్ అని ఒక లింక్ ఇస్తా. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు అందరూ కూడా అక్కడ స్టూడెంట్ అంతా జాయిన్ అవుతారు. మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. వేరే ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. అంటే ఎక్కువ మెంబర్స్ జాయిన్ అయితే ఆ యొక్క డేటా మనకు వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఒక 50 మెంబర్స్ ఒక సెక్షన్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు కదా, పలానా కాలేజ్ మా ఫ్రెండ్కి ఇష్టం లేదంట, తను రిపోర్ట్ చేయలేదు, క్యాన్సిల్ అయింది. ఇలా డేటా వస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది, హోప్ ఉంటుంది అన్నమాట. ఇక ఆ డేటా వచ్చింది, ఓకే, రాలేదు, వచ్చింది, ఎనీవే అదొకటి వర్షం. ఇంకొకటి, మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి? ఫస్ట్ ఫేజ్లో మీరు సిఎస్సి కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు సిఎస్సి రావడం కష్టం కాబట్టి మీరు సిఎస్సి కన్నా ఇంకొక స్టెప్ కిందకు వచ్చి వేరే బ్రాంచెస్ కూడా ఆల్టర్నేట్గా చూస్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఫేజ్ చేసిన మిస్టేక్ ఏంటి? మోర్ దాన్ 50-20 కాకుండా జస్ట్ 10-20 అలానే పెట్టారు. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ 10 ఆప్షన్స్ తీసుకోండి. 10 ఆప్షన్స్కి ఓకే, అంటే 10 ఆప్షన్స్కి 10 కాలేజెస్ తీసుకుంటాం. 10 కాలేజెస్కి సిఎస్సి పెట్టండి. నెక్స్ట్ ఇంకో 10 కాలేజెస్కి ఓకే ఈసీ పెట్టండి. అదే ఫస్ట్ కాలేజ్కి మొత్తం కాలేజ్ అన్నీ సిఎస్సి, మళ్ళీ అదే కాలేజ్ మళ్ళీ 10 ఈసీ, మళ్ళీ అదే కాలేజ్ స్పెషలైజేషన్స్. ఇట్లా మనం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ప్రతి కాలేజ్ యొక్క బ్రాంచెస్, టాప్ బ్రాంచెస్ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ కాలేజ్ క్యాన్సిల్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు చాలామందికి ఫీడ్ అమేస్మెంట్ రాకూడదు అనుకుంటారు. ఆ డేటా కూడా మీకు ఇంపార్టెంట్. సో అవి పెట్టుకోండి, ఇవి పెట్టుకోండి. అండ్ సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ కూడా ఉంటాయి, అవి కూడా చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫీడ్ అమేస్మెంట్ రాకపోయినా పర్లేదు. ఇప్పుడు మీకు కాలేజ్ సీట్ రాకపోతే మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవడం కన్నా జస్ట్ కాలేజ్ ఫీ పే చేసుకోవడం బెస్ట్ కదా. అండ్ నాకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, డేటా తీసుకుంటాను. ఏ కాలేజీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎన్ని సీట్స్ వేకెన్సీ అనేది ఒక డేటా తీసుకుంటాను. ఆ డేటాని మీకు అప్డేట్ చేస్తాను, కాలేజ్ వైజ్ అప్డేట్ చేస్తాను. సో అవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావు, ఎందుకంటే మనం డైలీ 5-6 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో మీకు ఆ నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు అప్డేట్స్, ఈ 1 డేనే కమ్మా, ఈ 1 వీకే కదా మీరు జస్ట్ ఫాలో అయ్యేది, మీకు ఈ కంటెంటే కదా. జస్ట్ ఎవర్స్ మీడియాకి వెళ్ళటం, ఏమేమి పెట్టారో చూసుకోవటం, ప్రీవియస్ ఇయర్ ఏం పెట్టారు, ఈ ఇయర్ ఏం పెట్టారు. ఓకే, ఖచ్చితంగా నేను చెప్తున్నదిగా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ సీట్ రాని వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ట్రై చేస్తాం వాళ్ళు నేను పెద్ద హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలాంటి సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రావడానికి నా వంతు 100% నేను ఎఫర్ట్ నేను ఖచ్చితంగా అందిస్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ కూడా సీట్ రాకపోతే మళ్ళీ మీ మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కరు ఈజీగా, అసలు డొనేషన్ ఎలా ఉందో తెలుసా, తెలంగాణలో కొన్ని టాప్ కాలేజ్ టచ్ చేస్తే 18 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు డొనేషనే.
అమ్మో నాకు అసలు బయలు గమ్మిని అంత అమౌంట్ మీ చేత వేస్ట్ చేసినా ఎవరిదైనా అమౌంటే కదా, నాకేం రాకపోయినా మీ అమౌంట్ అయినా సరే అమౌంటే కాబట్టి సో ఖచ్చితంగా నా నుంచి నేను మీకు ఎఫర్ట్ చేస్తాను. నా ఎఫర్ట్స్ నేను మీకు అమౌంట్ కట్టలేకపోవచ్చు కానీ టైం ఇన్వెస్ట్ చేస్తాను. ఇలా పెట్టుకుందాం. అండ్ దీంతో పాటు త్రిబుల్ సివిల్ మెకానికల్ కూడా కన్సిడర్ చేయనమ్మా. మనకి ఫస్ట్ ఫేజ్ రాలేదనుకున్నప్పుడు సెకండ్ ఫేజ్ వాటిని కన్సిడర్ చేయండి. త్రిబుల్ మెకానికల్ సివిల్ టాప్ కాలేజ్ బాగుంటాయి. అటానమస్ అక్రిడేషన్ అటానమస్ స్టేటస్ లేని ఏ కాలేజ్ కూడా మీరు చూస్ చేసుకోవద్దు. ఇది సిఎస్సి కాదు, ఈసీ కాదు, త్రిబుల్ సివిల్ మెకానికల్ ఈ 3 బ్రాంచెస్. సో వీటి ద్వారా మీరు చూస్ చేసుకుంటే ఏదో ఇంకొక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఇంకొకటి చేయాల్సిన ఇంకొకటి అంత చేసిన మిస్టేక్ ఏంటంటే కొత్తగా కొన్ని కాలేజెస్ బ్రాంచెస్ ఇంప్రూవ్ అయినాయి. వివిఐటి కన్నా వివిఐటి కాదు విట్లు యూనివర్సిటీలో కొన్ని స్పెషలైజేషన్స్ కొత్తగా యాడ్ అయినాయి, తెలియదు. అండ్ మీకు ఏదన్నా కాలేజ్ గురించి ఏమేమి బ్రాంచ్ యాడ్ అయినో నన్ను అడగండి, నేను చెప్తా కదా. అలా అడగాలి కానీ నా ర్యాంక్ 5,000 పలానా కాలేజీలో వస్తుందా, ఆ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్ చూస్తే సరిపోతుంది కదా. కట్ ఆఫ్ ర్యాంక్స్ డేటా ఎక్కడ ఉంటుంది, ఇలాంటి డేటా ఇంపార్టెంట్ కదా, ఏమేమి బ్రాంచ్ వచ్చాయి ఎలా ఏంటి అనేది. ఓకేనా. అండ్ వీటితో పాటు మీరు చేయవలసింది ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాకపోతే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు మనం ఖచ్చితంగా 100 వెబ్ ఆప్షన్స్ పెడతాం కాబట్టి రాకుండా అడిగి బాధ వచ్చింది. రాకపోతే ముందుగానే మీకు సేఫ్ సైడ్ చెప్తున్నా, మీకు తెలిసిన కొన్ని బెస్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వెళ్ళి ఏదన్నా డొనేషన్ లేకుండా కాలేజ్ సీట్ ఇస్తారని కనుక్కోండి. ఎనీ బ్రాంచ్ అంటే మీ ఇష్టం. సిఎస్సి ఎవరు, ఏదైనా స్పెషలైజేషన్స్ కానీ, ఈసీ కానీ, త్రిబుల్ కానీ, ఓన్లీ కాలేజ్ ఫీ కట్టుకొని మీకు ఆ కాలేజ్ బాగుందనిపించుకున్న కాలేజ్, మిమ్మల్ని నన్ను అడగద్దు ఏ కాలేజ్ బాగుంటుంది అన్న ఏంటని. ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ కాకుండా మీకు మేనేజ్మెంట్ కోటా కింద వెళ్తున్నారు కాబట్టి, దట్టు డొనేషన్ లేకుండా ఉంటున్నారు కాబట్టి ఒకసారి అడిగి చూడండి మీ చుట్టుపక్కల మీకు ఉన్న కాలేజెస్లో పర్లేదు అనుకున్న కాలేజ్కి ఓన్లీ కాలేజ్ ఫీ కట్టే కాలేజెస్ ఏమైనా ఉన్నాయేమో అని జస్ట్ డేటా తీసి పెట్టుకొని ఆ కాలేజ్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోండి, ఆ బ్రాంచెస్ కూడా. ఓకే, మీకు ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది బయట సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ మటుకి చూడండి, ఇప్పటిదాకా ఇంత డిస్కస్ చేశాను, ఎంతమంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ ఇబ్బంది పడుతున్నారు. సో మీకు వచ్చిన సీట్ని మీరు పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా మీ యొక్క సీట్ని రిపోర్టింగ్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, కాలేజీలో రిపోర్ట్ చేయండి, సీట్ని కాపాడుకోండి. అండ్ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ట్రై చేయండి. అండ్ మెయిన్ మీ అంతా ఒక గ్రూప్గా ఫామ్ అయితే హెల్ప్ అవుతుంది. సో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చమ్మా, బట్ మీ నెంబర్స్ అనేవి అందరికీ వెళ్తాయి. సో మీలో జెంట్స్ ఉండొచ్చు, లేడీస్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ మీ నెంబర్స్ నాకు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే మీకు లేనిపోయిన కాల్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం లేదు. కాబట్టి టెలిగ్రామ్ అయితే ఎవరి నెంబర్ ఎవరికి కనిపించదు. ఓకే, వాట్సాప్ ఛానల్ అనుకున్నాం కానీ వాట్సాప్ ఛానల్లో ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్, మీరు కమ్యూనికేషన్ చేయలేదు, మీరు మెసేజ్ చేయలేదు. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ అని బెస్ట్ ఆప్షన్గా అనుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ ఉన్నారు 600+ మెంబర్స్ ఉన్నారన్నమాట. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి యువర్స్ మహేష్ సెర్చ్ చేసినది వస్తుంది అనమాట. యువర్స్ మీడియా అనేది ఛానల్, అందులో నేను అప్డేట్స్ చేస్తుంటాను. యువర్స్ మహేష్ అనేది ఒక గ్రూప్ అనమాట. మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అది మీకు ఫర్దర్గా మెటీరియల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, ఎవరు రిపోర్టింగ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవచ్చు. మీకంటూ ఒక బేస్ ఏర్పడుతుంది. నేను ఇప్పుడు కాదు, నేను గత 3 సంవత్సరాలు చెప్తూనే ఉన్న విషయం. ఒక స్టూడెంట్ కమ్యూనిటీ ఏర్పడితే అది దేనికోసమైనా ఫైట్ చేయొచ్చు. ఫీ రియంబర్స్మెంట్ రాకపోయినా సరే. ఓకేనా. ప్రభుత్వం మారింది ఇప్పుడు. ఈ ప్రభుత్వం మారినప్పుడు పాత స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే అందరు కలిసి ఎక్కడ ఒక యూనిటీగా ఫామ్ అవుతారు. అందరికి ఎక్కడ ఉందో డేటా, అందరూ ఒక చోట ఉంటే బాగుంటుంది. సో దానికి ఉపయోగపడుతుంది. ఫీ రియంబర్స్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ అవ్వచ్చు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, డ్రైవ్స్ అవ్వచ్చు, ఏమైనా స్పెషల్గా ఈవెంట్స్ అవ్వచ్చు, కాలేజ్ ఫెస్ట్లు అవ్వచ్చు, కాలేజ్లో జరిగే సెమినార్స్ అవ్వచ్చు. ఇట్లా 1 to 1 చాలా చాలా ఉపయోగపడతాయి. ఒకటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకు ఆ ఒక గ్రూప్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పాం కదా. ఎవరైతే రిపోర్ట్ చేయలేదో దాన్ని బట్టి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ కాలేజ్ మహా అయితే ఒక 50 కాలేజీలు 100 కాలేజీ అనుకుంటామమ్మా, లేదా 50-100 ఆప్షన్స్ అనుకుంటాం. ఈ 101 ఆప్షన్ నీకు రాదు, తట్టదు. వీరు అని చెప్పినప్పుడు పలానా కాలేజ్ ఓకే, పలానా యువర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి సీట్ ఉందా, తను క్యాన్సిల్ అయ్యారా అని మనకు డేటా వస్తుంది. దాన్ని బట్టి మనం పెట్టుకున్నా బాగుంటుంది. ఇంత ఇన్డెప్త్గా ఇంత ల్యాగ్లో
ఇంత డీటెయిల్గా చిన్నపిల్లలు చెప్పినట్టు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఒకటి కాదు, చాలామంది స్టూడెంట్స్కి సీట్ రాలేదమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఒక చిన్న పోల్ పెడితే దాదాపు 110 మందికి సీట్ రాలేదంటే ఏంటి, అది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. మీకు వచ్చిన కాలేజే మీకు సీట్ నచ్చలేదని ఎంత బాధపడుతుంటారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. అసలు ఏ కాలేజ్ సీట్ రాకపోతే ఇంకెంత బాధ, ఇంట్లో ప్రెజర్ ఏంటి. ఈ ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎంసెట్ ర్యాంక్ రాకపోయినా పెద్ద సమస్య, అది వేరే విధంగా ఉన్న సీట్ రాకపోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇంజనీరింగ్ పరంగా నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. ఒక పక్క చూస్తే బయట యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి, పేమెంట్ సీట్స్ ఏమి లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చూస్తేనే మంచి ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ రాదనుకోవచ్చు, 10,000 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రాకపోతే కదా. అందుకే ఇంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.